సుసేన్ చనిపోయిన తర్వాతేనా జెస్సీకి నువ్వు పరిచయం అయింది? కాదు, వివర్ స్కూల్ మేట్స్. సుసన్ మ్యామ్ సేమ్ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్గా వర్క్ చేసేవారు. హౌ వాజ్ షీ విత్ హర్ స్టూడెంట్స్? అబ్సల్యూట్లీ హాస్టైల్. మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లం ఉండిందా? నార్మల్లీ టీచర్ స్టూడెంట్స్ మధ్య జరిగే ఇష్యూస్ అన్నీ జరిగాయి. అది కాకుండా ఇంకేదైనా? అలా చెప్పాలంటే ఒక చిన్న ఇష్యూ జరిగింది. స్టేట్లోనే చాలా ఫెమిలియర్ అయిన ఒక స్పోర్ట్స్ స్కూల్ మాది. స్కూల్ హెడ్ కోచ్ అయిన సుదర్శన్ సార్తో మేడంకి కొన్ని ఈగో ఇష్యూస్ ఉండేవి. సార్ కోచింగ్ ఇచ్చిన స్కూల్స్లో బెస్ట్ అథ్లీట్స్ అయిన ఆనంద్, దీప్తి మా అందరిపైన మేడంకి కొంచెం కోపం ఉండనే ఉండింది. అంతెందుకు, జెస్సీ వచ్చి మాతో మాట్లాడడం కూడా మేడంకి అస్సలు నచ్చేది కాదు. ఫైనల్ ఇయర్లో ఒక మీటింగ్కి వెళ్లే ముందు తాడేటివు కొంచెం టైట్గా పట్టుకో. సరే సార్. సార్ మేడం చూసారు సార్. సార్ ప్రాబ్లం లేదు. బాగుంది, మంచి కోచింగ్. టీచర్, మీరు బాయ్స్ టాయిలెట్లో ఏం చేస్తున్నారు? అయితే వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇష్యూ అది కాదు కదా. అయితే స్టెరాయిడ్స్ యూజ్ చేసే నువ్వు స్టార్స్ ని క్రియేట్ చేస్తున్నావు. ఎవరు యూజ్ చేశారు? మీరు ఇప్పుడు యూజ్ చేయబోయారు కదా. నేను ఇది రిపోర్ట్ చేస్తాను. చేయండి, తర్వాత టెస్ట్ చేసి చూడండి. వీళ్ళ బాడీ నుంచి ఒక బిట్ స్టెరాయిడ్ కూడా కనపడదు మీకు. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. ఇక్కడ మీరు చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అది నాకు తెలుసు. వాళ్ళని నమ్మించడానికి కావాల్సింది దీంట్లో రికార్డ్ చేశాను. మేడం ప్లీజ్ ఇష్యూ చేయొద్దు. పోరా. మేడం ప్లీజ్ రిపోర్ట్ చేయొద్దు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత నాకు మేడంకి ఏ ఇష్యూ జరగలేదు. నా క్వశ్చన్ అది కాదు, ఆ ఇష్యూని ఎలా డీల్ చేశారని. మేడం దాన్ని కంప్లైంట్ చేశారు. టీచర్ ప్లీజ్, దీనివల్ల స్కూల్ క్రెడిబుల్ లాస్ అయిపోతుంది. మిగతా స్కూల్స్ మీడియాతో కలిసి మనం గెలవడానికి ఇది బాగా వాడుకుంటారు. సార్, పిల్లల భవిష్యత్తు నాశనం చేసేసే ఏం క్రెడిబిలిటీ, ఏం అచీవ్మెంట్? సార్, దీనికి అగెనిస్ట్ గా మీరు యాక్షన్ తీసుకోవాలి. టీచర్, ఇది మరొకసారి రిపీట్ కాకుండా నేను చూసుకుంటా. కుదరదు, స్ట్రిక్ట్ యాక్షన్ కావాలి. ఇతన్ని వీళ్ళందరినీ వెంటనే డిస్మిస్ చేయండి. కుదరదు టీచర్, అలా చేయడం కుదరదు. అయినా వాళ్ళు స్టెరాయిడ్ యూజ్ చేయలేదు కదా, యూజ్ చేయబోతున్నారు అన్నది మీ కంప్లైంట్, అవునా? సరే, ఈ ఎవిడెన్స్ తో ఏమేం చేయగలననేది నేను చూపిస్తాను. టీచర్. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏమైందంటే మేడంకి యాక్సిడెంట్ అయింది. సో ఆ ఇష్యూ అక్కడే అయిపోయింది. యాక్సిడెంట్ గురించి సిద్ధార్థనికి ఏమైనా తెలుసా? లేదు. సిద్ధార్థ్ నీ ఫ్రెండ్, నేను ఒకసారి కలవచ్చా? ఫాదర్, ఈ విషయం గురించి మనం తర్వాత డీటెయిల్గా మాట్లాడదామా? బాయ్. అక్క, ఈరోజు రష్మి బర్త్డే. రాత్రి ఒక పార్టీ జరుగుతుంది తన ఇంట్లో. క్లాస్లో అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళనా? వద్దు. వెళ్తానక్క ప్లీజ్. ఈ నైట్ పార్టీలు అవి ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవద్దు.
నువ్వు వెళ్ళి చదువుకో. ఇది రష్మి ఇల్లు కదా? అవును. అక్కడ పార్టీ అయిపోయిందా? పార్టీయా? ఏం పార్టీ? అంటే జెస్సీ అక్కడికి రాలేదా? లేదు. లోపల నేను వెళ్ళిపోవాలి. భయపడకు. జెస్సీ ఆపే సుసేన్, ఇంతకు మించి పాప తట్టుకోలేదు. నువ్వెంత ట్రై చేసినా దీనికి నేను ఒప్పుకోను. ఇది నీకు కేవలం ఒక మీడియం మాత్రమే, కానీ తనకి ఒక జీవితం ఉంది. ఆ ప్రాణం కాదు, నేనే ఆ శరీరంలో ఇన్నాళ్లు బ్రతికాను. తెలుసు, కానీ నీ ఆయుష్ ఈ రోజుతో తీరిపోతుంది. ఎన్ని రోజులు ఈ పాప నా నుంచి దూరంగా దాస్తారు? నేను తన్ని మీకు ఇవ్వను. ఎందుకని? నీ పగ తీర్చుకోవడానికి, నీ ప్రతీకారం తీర్చుకోవడానికి, అంతేనా? ఈ లోకం వదిలి వెళ్ళకపోవడానికి కారణం పగ కాదు. నా చెల్లెల్ని ఒంటరిగా వదిలి వెళ్ళలేను కాబట్టి. నా తోడు ఆమెకు పూర్తిగా ఇవ్వలేకపోయాను. నా చెల్లెలు జెస్సీతో నా జీవితం ప్రారంభిస్తున్నప్పుడే అనుకోకుండా వాడొచ్చాడు. సిద్ధార్థ్. అవును, నా జీవితాన్ని నాశనం చేసిన వాడికి నా చెల్లెల్ని నేనెప్పటికీ ఇవ్వను. నిన్ను చంపింది వాడు కాదు సుసేన్. వాడే. నేను చూశాను. నువ్వు చూసింది ఎంత మాత్రం నిజం కాదు. సిద్ధార్థ పని చేయలేదు. హీ వాస్ ప్రొటెక్టింగ్ హర్. నువ్వు చనిపోయిన తర్వాత జెస్సీకి అన్ని విషయాల్లో తోడుగా ఉంది అతనే. హీ లవ్స్ హర్ లాట్. జెస్సీని సిద్ధార్థికి అప్పచెప్పి నువ్వు ప్రశాంతంగా వెళ్ళిపో. నా చెల్లెల్ని వదిలేసి వెళ్ళడం నా వల్ల కాదు ఫాదర్. వెళ్ళాలి సుసాన్, వెళ్ళే తీరాలి. చనిపోయిన వాళ్ళు బతికున్న వాళ్ళకి భారం అవ్వకూడదు. జెస్సీ మీద నీకున్న స్వార్థం, ప్రేమ నిన్నో విషయం మర్చిపోయేలా చేసింది. ఈ పాప గురించి నువ్వెప్పుడైనా ఆలోచించావా? తన జీవితంలో 11 సంవత్సరాలు తానెవరో తెలియకుండా పెరిగింది. ఆమె నీకు వదిలే సుసాన్, తనను తనలా బతకనివ్వు. అర్థం చేసుకో. నిజమే. నా ప్రపంచంలో నేను జెస్సీ మాత్రమే ఉండేవాళ్ళం. నేను బతికున్నప్పుడు జెస్సీ మీద నా ప్రేమను ఎప్పుడూ చూపించలేదు. ఈ పాప రూపంలో జెస్సీతో ఉన్న కొన్ని రోజులు
నేను ఆ ప్రేమ చూపించాను, ఒక ప్రాయశ్చిత్తంలాగా. ఫాదర్, నా చెల్లెల్ని చివరిసారిగా నేను ఒకసారి ముట్టుకోవచ్చా?